అంటే బేబీ అంత తయారైనా కూడా గర్భసంచిలో అతుక్కోకపోవడం కూడా ఒక రీజన్ అని. Yes. అది నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఒకసారి దాని గురించి బ్రీఫ్‌గా దిస్ ఇస్ వెళ్దామా? కాల్డ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అమ్మ. అంటే బేబీని పెట్టినా కూడా గర్భసంచి అనేది పట్టుకోవట్లేదు. ఓకేనా? సో ఇది చాలా రేర్. ఒక 100 మెంబర్స్ చూసుకుంటే ఒక 5-6 మెంబర్స్‌కే ఉంటుంది. Okay. ఓకేనా? సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే అండ్ మనకి ఎలా తెలుస్తుంది? దానికి స్పెసిఫిక్ టెస్ట్లు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్‌కి. సో ఇదేంటంటే ఒక 4 మంచి క్వాలిటీ బేబీస్‌ని పెట్టినా, లేదంటే టెస్ట్ చేసిన బేబీస్‌ని పెట్టినా మీకు ఐవీఎఫ్‌లో సక్సెస్ రావట్లేదు అనంటే ఇలాంటి వాళ్ళకి గర్భసంచి అతికించుకోవడంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి అంటే గర్భసంచిలో 5వ రోజు బేబీని 5వ రోజే పెడతాం జనరల్‌గా. ఇలాంటి వాళ్ళలో 4వ రోజు పెట్టాలా, 6వ రోజు పెట్టాలా అని టెస్ట్ చేసేదానికి ఎరా టెస్ట్ అంటారు. సో ఈ టెస్ట్ చేసి మనకి ఎగ్జాక్ట్‌గా ఏ టైంలో బేబీని పెడితే అతికేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నది ఆ టెస్ట్ మనకి ఇస్తది. సో ఆ టెస్ట్ రిపోర్ట్‌ని బట్టి ఎగ్జాక్ట్‌గా మీ బేబీని అదే టైంకి పెడితే అతికేదానికి స్కోప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ టెక్నిక్స్ అనమాట. ఓకే. అండ్ ఐవీఎఫ్ ద్వారా మనము బేబీని ఇంప్లాంట్ చేసినప్పుడు కానీ సో జర్నీస్‌కి కానీ ఎక్కడైనా వెళ్ళడానికి ఇబ్బంది అవుతది, వెళ్ళకూడదు ఇలాంటివి అంటుంటారు చాలా మంది కదా? అంటారు మా యూజువల్‌గా మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక వాళ్ళ బెడ్ నుంచి తీసి దిగి టాయిలెట్‌కి వెళ్ళడానికి కూడా టెన్షన్ Yes. పడుతుంటారు. అలాంటిది ఏమీ ఉండదమ్మా. ఐవీఎఫ్‌లో బేబీని గర్భసంచిలో పెట్టినప్పుడు గర్భసంచి అనేది ఒక క్లోజ్డ్ క్యావిటీ. సో బేబీస్ మీరు లేసి దిగడం వల్ల, యూరిన్ వెళ్ళడం వల్ల, ఇంటికి వెళ్ళడం వల్ల, జర్నీస్ చేయడం వల్ల, మెట్లెక్కడం వల్ల బేబీస్ జారిపోవు. ఓకేనా? సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే ఎలానో ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ వస్తే కూడా అలాగే. అదేమి అతికి ఇట్లా ఊడిపోవడం అలాంటిది ఏమీ ఉండదు. సో ఇలా బెడ్ రెస్ట్ ఒక స్టడీ ఉంది మనకి, బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా ఐవీఎఫ్ తర్వాత అని. సో ఆ స్టడీలో ఏం తెలియంది అంటే బెడ్ రెస్ట్ తీసుకునే వాళ్ళకన్నా తీసుకునే వాళ్ళకే సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మనం ఎప్పుడు బెడ్ రెస్ట్లో ఉన్నామంటే మన ధ్యాస అంతా అక్కడే ఉంటుంది, అతుకుతుందా ఏమవుతుంది ఏంటి అనేసి. సో అప్పుడు మనకి స్ట్రెస్ వల్ల కొంత రిజల్ట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఓకే. సో అంబ్యులేషన్ మనకి బ్లడ్ సప్లై కూడా బాగుంటుంది, మనకి ఆ స్ట్రెస్ మన అటెన్షన్ కూడా డీవియేట్ అవుతుంది, రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో దర్ ఇస్ నథింగ్ లైక్ బెడ్ రెస్ట్ ఆఫ్టర్ ఐవీఎఫ్ ఆర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఓన్లీ మీకు బాగా బ్లీడింగ్ అవుతుంది, ఓకే మాయ జారుతుంది, ఇట్లాంటి వాటిల్లోనే బెడ్ రెస్ట్ చెప్తాం మీకు తప్ప అదర్వైజ్ రొటీన్ బెడ్ రెస్ట్ ఈజ్ నాట్ ఇండికేటెడ్ ఇన్ ఐవీఎఫ్. ఓకే. సో ఇందాకంతా మనం మాట్లాడుకున్నాం అమ్మాయిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవ్వడం కానీ ఐవీఎఫ్కి రావడం ఇదంతా. మీ వరకు మీరు విన్నారా అండి ఇప్పటి వరకు? అంటే నేను చుట్టుపక్కల ఎలా అంటే కపుల్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టలేదంటే ఓకే అమ్మాయిలో ఏదో ప్రాబ్లం ఉంది, అమ్మాయిలకు ఆ టెస్ట్ ఈ టెస్ట్ చేయించారా అంటారు కానీ అబ్బాయి అనే టాపిక్ వచ్చేసరికి అసలు అబ్బాయిలకు టెస్టులు ఉంటాయని కూడా చాలామందికి తెలీదు. సో మీ వరకు వచ్చిన పేషెంట్స్లో ఎంతమంది అబ్బాయిలకు టెస్ట్ లేకుండా మీ వరకు వచ్చారు? ఇంత రికార్డు పెట్టుకుని అమ్మాయిలు తీసుకొని వస్తారు. ఎస్ మా, దిస్ ఇస్ నాట్ రేర్. చాలా మంది అమ్మాయిలే ట్రీట్మెంట్ అవుతారు. మా అబ్బాయిలది టెస్ట్ ఏంటి అంటే మా ఆయన అంతా బాగానే ఉంది అని అంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే భార్య భర్త కలవడం బాగానే కలిసి ఉండడం వల్ల నాకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటారు. కానీ కలిసి ఉండడం వేరు, సీమెన్లో స్పర్మ్స్ ఉండడం వేరు. ఇది 2 డిఫరెంట్ ఎంటిటీస్. సో ఇవాళ రేపు కొంత వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ అనేది వచ్చి కొంతమంది అందరూ ముందుకు వస్తున్నారు. అట్లీస్ట్ సీమెన్ స్పర్మ్ టెస్ట్ చెప్పినప్పుడు ఎస్ ముందుకు వచ్చి చేయించుకుంటున్నారు. సో అసలు అబ్బాయిలకి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి డాక్టర్? జనరల్గా ఆడవాళ్ళకి బోలెడ్ లిస్ట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి కదా. అబ్బాయిలకి చాలా ఒకటే సీమెన్ అనాలిసిస్ టెస్ట్ ఉంటుందమ్మా. సో స్పర్మ్ యూజువల్గా 3 days 2 to 7 days గ్యాప్ ఉన్నప్పుడు వచ్చి స్పర్మ్ మనకి సీమెన్ అనాలిసిస్కి ఇస్తే దాంట్లో మనము యూజువల్గా 4 డిఫరెంట్ పారామీటర్స్ చూస్తాము. ఒకటి వాల్యూమ్ ఎంత ఉంది, మినిమం 1.5 ml ఉండాలి. సో కౌంట్ ఎంత ఉంది, కదలికలు ఎంత ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది. సో కౌంట్ 15 కన్నా ఎక్కువ ఉండాలి, కదలికలు 35% కన్నా ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈజ్ ఎగ్జామ్లో పాస్ మార్క్ అన్నట్టు. ఎగ్జామ్లో 35 మార్క్స్ అంటే పాస్ మార్క్ ఎట్లనో దిస్ ఈస్ ద మినిమం బేసిక్. దీనికన్నా ఎక్కువగా ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తక్కువగా ఉంటే అసలు ఎందుకు తక్కువగా ఉంది అన్నది ఎవాల్యుయేట్ చేసుకొని దానికి కొంత ట్రీట్మెంట్స్ ఇచ్చి చేసినప్పుడు మగవాళ్ళలో స్పర్మ్స్ అనేది డైలీ ప్రొడ్యూస్ అవుతుంది కదా. సో వీళ్ళల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇనీషియల్గా మనం డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే పెరిగేదానికి స్కోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మేల్స్ చాలా మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే సీమన్ అనాలిసిస్ ఇవ్వడానికి వెనకాడకండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుసుకోవడానికి వెనకాడకండి. ఎందుకంటే ఇనీషియల్గా మనం ప్రాబ్లం అనేది డిటెక్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు స్పర్మ్ కౌంట్స్ పెరిగి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చేదానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
డాక్టర్ జనరల్గా న్యూలీ మ్యారీడ్ ఉంటారు, సో వాళ్ళు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకున్న వాళ్ళు పిల్స్ వేస్తారు. సో అది ఎంతవరకు సేఫ్? రేపు అంటే వాళ్ళకి ఎప్పుడైతే మళ్ళీ ప్లానింగ్ ఉంది అని అది స్టాప్ చేయగానే వెంటనే కన్సీవ్ అవుతారా? చాలా మంది ఫీమేల్స్ ఎస్ మా పిల్లలు వద్దు అని అనుకోవడానికి బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకుంటారు. చాలా మందిలో ఇది సేఫ్. కాకపోతే కొంతమందికి కొన్ని థ్రాంబోఫిలియాస్ ఉంటాయి, అంటే బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్స్ ఉంటాయి, కొంతమందికి లివర్ డిసీజెస్ ఉంటాయి. ఇవి మనకి అయ్యేదాకా తెలియదు అనమాట. సో ఇలాంటి వాళ్ళలో కొంతమందికి క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళలో మనకు పిల్స్ తీసుకున్నప్పుడు కొంతమందికి, చాలా కొద్ది మందికి, అంటే అందరికీ కాదమ్మా, ఎవరైతే ఆ రిస్క్ ఉందో వాళ్ళకి బ్లడ్ క్లాట్ అయ్యేదానికి, కొంత లివర్ ఇష్యూస్ వచ్చేదానికి, కొంత క్యాన్సర్ రిస్క్ వచ్చేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇనీషియల్గా మనం ఏదైనా టాబ్లెట్స్ యూస్ చేసే కన్నా ముందు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, మనం ఓన్గా వేసుకోకుండా ఒక ఫర్టిలిటీ డాక్టర్నో లేకపోతే ఒక గైనకాలజిస్ట్నో కన్సల్ట్ అయ్యి మనకి రెగ్యులర్ చెకప్స్, కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని చెకప్స్ చేసుకొని దాని తర్వాత మనం పిల్స్ వేసుకుంటే ఇట్ విల్ బి వెరీ సేఫ్. డాక్టర్, చాలామంది న్యాచురల్ వేలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోతారు, తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తే అసలు న్యాచురల్గా కన్సీవ్ అవ్వరు. దానికి ప్రాబ్లమ్స్ ఏమై ఉంటాయి? అమ్మ, దీన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. అంటే ఫస్ట్ న్యాచురల్గానే వస్తుంది, సెకండ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందులు ఉంటాయి. సో ఇది యూజువల్గా మనం పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ గెయిన్ అవుతాం. సో ఈ వెయిట్ గెయిన్ వల్ల హార్మోనల్ ఇష్యూస్ రావడానికి కానీ, పీసీఓడి ఇష్యూస్ ఎగ్రివేట్ అవ్వడానికి కానీ స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సెకండ్ థింగ్, మనకి ఏదైనా సిజేరియన్ చేశారు ఫస్ట్ డెలివరీస్లో, ఇలాంటి లేదు ఫస్ట్ బేబీ డెలివరీ అప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్, అంటే మాయ ఉండడం వల్ల లేకపోతే పోస్ట్ డెలివరీ చిన్న చిన్న కాంప్లికేషన్స్, ఇన్ఫెక్షన్స్ వల్లనో మనకి ట్యూబ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. సో ట్యూబల్ బ్లాక్స్ ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఏంటి అంటే ఇద్దరు వెయిట్ గెయిన్ వల్ల పీసీఓడి ఇష్యూస్ రావడం కానీ, లేదంటే ట్యూబ్స్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు, లేకపోతే డెలివరీ అప్పుడు కాంప్లికేషన్స్ వల్లను, సిజేరియన్ సెక్షన్ వల్లను ట్యూబల్ ఇష్యూస్ రావడం కానీ, లేదంటే కొంతమంది సెకండ్ బేబీని చాలా పోస్ట్పోన్ చేస్తారు. ఏజ్ ఇంతలోపు ఫీమేల్ ఏజ్, మేల్ ఏజ్ పెరుగుతుంది. సో ఏజ్ రిలేటెడ్ డిక్లైనింగ్ ఎగ్ రిజర్వ్ కానీ, స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల మనకి ప్రెగ్నెన్సీస్ అనేది రాకుండా ఉండేదానికి స్కోప్స్ ఉంటాయి. సో తగ్గగా మనం ఎవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే వీళ్ళల్లో స్ట్రెస్ ఉండదు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు వాళ్ళలాగా వీళ్ళల్లో కొంత స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది, ఎందుకంటే దే ఆల్రెడీ హ్యావ్ ఏ బేబీ. సో ఇలాంటి వాళ్ళల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే న్యాచురల్గా వచ్చేదానికి, చిన్న చిన్న ట్రీట్మెంట్స్లో ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే.